అసలు కోపం ఎందుకు వస్తుంది అన్న సంగతి మనకు తెలియాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, నా కోపం వస్తుందంటే అందరూ చెయ్యెత్తారు. చెయ్యెత్తున్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అడుగుతున్నాను, నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా, నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసా? నీ కోపం ఎందుకు వస్తుందో నీకే తెలియకపోతే నీ భార్యకి అర్థమవుతుందా? నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలియకపోతే, నీ కోపం ఎందుకు వస్తుందో నీకు తెలియకపోతే నీ పిల్లలకు అర్థమవుతుందా? నీ కోపం ఏంటో నీకే తెలియకపోతే నువ్వు ఎందుకు కోపపడుతున్నావు నీ భార్యకి ఎలాగ అర్థమవుతుంది? నువ్వు ఎందుకు కోపపడుతున్నావు నీ పిల్లలకి ఎలాగ అర్థమవుతుంది? అంటే కోపానికి రీజన్ ఏంటో తెలియాలి. మన కోపం ఎలాంటిదో మనకు అర్థం కావాలి. మన కోపం ఏ క్రియను జరిగిస్తుందో మనకు అర్థం అవ్వాలి. బైబిల్లో ఇలా కూడా ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుతుంది. మరి మనకు కోపాలు వస్తాయిగా. అయినా అసలు కోపం అనే దానికి పర్యాయ పదాలు, కోపం అనే దానికి అర్థాలు ఏమన్నా ఉన్నాయంటే బయట డిక్షనరీలో ఇచ్చారు. ఏమన్నారంటే, మనం అనుకున్నది జరగకపోయినప్పుడు, బాగా వినాలి, మనం అనుకున్నది మనకు జరగకపోయినప్పుడు, ఆ అనుకున్న చర్య మనకు జరగకపోతే మనకు వచ్చే ప్రతిచర్యే కోపం. అంటే నువ్వు ఒకటి అనుకుంటావు, ఆ అనుకున్నది నీకు జరగలేదనుకో, నీకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. మరొకటి, కొన్ని నువ్వు ఫీల్ అవుతావు, నీ ఫీల్కి తగ్గట్టుగా కొన్ని జరగకపోతే ఆ భావోద్వేగ చర్యే కోపం అన్నారు మెడికల్ ఫీల్డ్లో. నేను అడుగుతున్నాను, కోపం వస్తే ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పిన? మెడికల్లో చెప్పారు. ఏమవుతుంది చెప్పిన? ఫస్ట్ థైరాయిడ్ వస్తుంది, 2 షుగర్ వస్తుంది, 3వది బీపీ వస్తుంది, ఇంకా ఆపర్లేడు చెప్పిన త్వరగా పోతావు. కోపం చాలామంది ఏమనుకుంటారు, అది పెద్ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్లో చెప్తారు. ఏమని చెప్తున్నా అంటే, ఏం చెప్తారంటే, నాకు చాలా కోపం అండి అంటే పోతావు త్వరలో. కోపం వల్ల జరిగేది మెడికల్ పరంగా, మెడికల్ టెంపర్ ప్రకారం కూడా పోతావు. చీటికి మాటికి కోపం వచ్చి, చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకొని నువ్వు అనుకున్న జరగకపోతే కోపం వస్తే ఏంటి దీని చర్య ఏంటి? అసలు బైబిల్ ఏం చెప్తుంది కోపాన్ని గురించి? బైబిల్ ఎలాంటి పరిస్థితుల్లో కోపాన్ని గురించి బైబిల్ వ్యక్తీకరిస్తుందంటే, బైబిల్ అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఒక సందర్భం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం తీయండి. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యేనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు గనక, కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి, ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి. బైబిల్లో ఫస్ట్ టైం మానవుల పరిస్థితుల్లో వాడిన పదం మొట్టమొదటి కుటుంబం దగ్గర వాడాడు. ఎవరికి కోపం వచ్చిందట? కయ్యేనికి కోపం వచ్చి. ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు కోపం వచ్చింది కయ్యేనికి? మరో మాట చెప్పండి, కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? మరో మాట చెప్పండి, మళ్ళీ అడుగుతున్నాను, కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? నీ కోపం ఎందుకు వస్తుందో నీకు తెలియాలి, లేదా అది మింగేస్తుంది నిన్ను. మళ్ళీ అడుగుతాను, ఈ బేస్ రిఫరెన్స్ని బట్టి అడుగుతాను, కయ్యేనికి కోపం ఎందుకు వచ్చింది? అసూయపడ్డాడు కనుక వచ్చింది. మళ్ళీ మీరు అడుగుతున్నాను, చేతులు ఎత్తిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, మా అందరికీ కోపం వస్తుంది అన్నారుగా, మీ అందరికీ కోపం వస్తే అడుగుతున్నాను, మీరు దేన్ని బట్టి కోపపడుతున్నారు? ఎవరి మీద అసూయ పడుతున్నారా? మళ్ళీ అడుగుతున్నాను, అసూయ ఎప్పుడు వస్తుంది? నీకన్నాడు మంచి చొక్కా వేసుకుంటూ వస్తుంది. నువ్వు కట్టాల్సిన ఇల్లు ఆడు కడితే వస్తుంది. నువ్వు సంపాదించాల్సిన డబ్బు ఆడు సంపాదిస్తే వస్తుంది. నీకన్నాడు ఒక మెట్టు పైన ఉంటే వస్తుంది. ఈ అన్నిటి పరిస్థితులకు ఒకే ఒక ఆన్సర్, అసూయ ఉంటే వస్తుంది. నీకు పొరుగువాడి మీద కోపం వస్తుందంటే దేన్ని బట్టి వస్తుంది? చూడలేకపోతున్నావా? నీకు దేన్ని బట్టి ఆ ఉద్రేక చర్య వస్తుంది? దేన్ని బట్టి? వాడి బట్టలను బట్టా, వాడి ఇల్లును బట్టా, వాడు వస్తువును బట్టా, వాడు ఎదుగుతున్న విధానాన్ని బట్టా, దేన్ని బట్టి? ఆడిని ఎదిరింటోడేగా, దేన్ని బట్టి నీకు కోపం వస్తుంది? అసూయ ఉందని ఒప్పుకో. ఆ అసూయని కవర్ చేసుకోవడానికి నువ్వేం చేస్తావంటే ఆ కోపానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. చాలామంది ఏమంటారు తెలుసా, నేను ఎందుకు కోపడ్డాంటే, ఎందుకు కోపడ్డని ఎదవివరణ ఏమి ఇవ్వకు, నీకు అసూయ వచ్చింది కోపడ్డావు అంతే. నువ్వు ఎందుకు కోపడ్డావు నేను చెప్తున్నాను విను. నువ్వు ఎందుకు కోపడ్డావు? నీ కోపానికి న్యాయం ఉందా?
మళ్ళీ బైబిల్ని బట్టి మేము అడుగుతున్నాను, అసలు ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా కోపపడకూడదా చెప్పండి. ప్రశ్న రెండవసారి, ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా కోపపడకూడదా? మళ్ళీ గట్టి చెప్పండి. ఈరోజే పుట్టామన్నది యాక్టింగ్ వద్దు, చెప్పండి. ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా కోపపడకూడదా? కోపపడకూడదన్నారు. నేను అంటున్నాను కోపపడొచ్చు. కోపపడొచ్చు అంటే కోపపడొచ్చు, సహోదరుల మీద కోపపడొచ్చు. అయితే ఈ కోపపడే జాబితాలో కొన్ని విషయాలు మనకు తెలియాలి. దేవుడు ఎలా కోపపడ్డాడో చెప్పండి, నువ్వు అలాగే కోపపడాలి. మరలా క్రైస్తవుడు కోపపడొచ్చు అంటే నువ్వు ఏ దేవుడినైతే ఫాలో అవుతున్నావో ఆ దేవుడు ఎలా కోపపడ్డాడు నువ్వు అలా కోపపడితే నీ కోపం పాపం అవ్వదు. లేదంటే నీ కోపం ఏమవుతుందో తెలిస్తే నీ కోపం వచ్చి నీకు పాపం టెస్టేసి కూర్చుంటుంది. ఎలా కోపపడ్డాడు ఒకసారి చూడండి త్వరగా. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. బాగా వినాలి, దేవుడు దేన్ని బట్టి కోపపడతాడు చెప్పండి. అక్కడ ఉంది, దేవుడు దేన్ని బట్టి కోపపడతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేన్ని బట్టి కోపపడాలి? మీ కోపంలో ఏముండాలి చెప్పాలి. మీ కోపంలో రైట్ లాజిక్ ఉండాలి, జడ్జిమెంట్ బాగుండాలి. మరి చెప్తాను, న్యాయం ఉండాలి. నీ కోపాన్ని దేవుడు ఎప్పుడు పాయింట్అవుట్ చేయడు, నీ పక్షమున న్యాయం ఉండాలి. ఎస్, వీడు కోపపడంలో న్యాయం ఉంది. ఇప్పుడు దేవుడు కూడా కోపపడతాడు అంటే మిక్కిలి ప్రేమామయుడైన దేవుడే కోపపడతాడంటే కోపపడతాడు. చాలామందికి ఈ సబ్జెక్ట్ తెలియక ఏమంటారంటే, నువ్వు కోపపడకూడదయ్యా, క్రిస్టియన్స్ మనం అంటాడు. కోపపడతాం, మా కోపంలో న్యాయం ఉంది, మా మాటలో న్యాయం ఉంది, మేము కోపపడతాం. ఎందుకంటే దేవుడు న్యాయమును బట్టి కోపపడ్డాడంటే ఇప్పుడు నువ్వు కోపపడాలన్నా నేను కోపపడాలన్నా న్యాయమును బట్టి. తిరగేసి మమ్మల్ని ఏమంటారు చెప్పినా, మీరు సేవకులై ఉండి మీకు అంత కోపం ఏంటి? న్యాయమును బట్టి. సేవకుడైనా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా న్యాయమును బట్టి. నువ్వైనా నీ పొరుగోడు మీద కోపపడితే న్యాయమును బట్టి. అంటే న్యాయపరంగానే కోపపడాలి, అన్యాయంగా కోపపడకూడదు.